ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుతము తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గము. ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ నిన్న రైల్వే కోడూరు టోల్గేట్ దగ్గర నిన్న ఒక విచిత్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, మరి ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా వైరల్ అవడం కూడా జరిగింది. ఇక్కడ గతంలో అరవ శ్రీధర్ ఎమ్మెల్యే గారి బాధితురాలైనటువంటి హర్షవీణ అనేటటువంటి ఆమె నిన్న రైల్వే కోడూరు టోల్గేట్ దగ్గర ఉంటే ఇక్కడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మరి కాపు కులానికి చెందినటువంటి తాతంచెట్టి నాగేంద్ర అనేటటువంటి ఆయన పోలీసుల చేతుల్లో లాఠీని లాక్కొని మరి పబ్లిక్, పోలీసులు, మరి ఎమ్మెల్యే గారు చాలా మంది జనాలు ఉన్నటువంటి సందర్భంలో ఈ లాఠీతోటి వీర విహారం చేస్తూ తన ధనబలంతో, కులబలంతో, మరి అధికార బలంతో వీర విహారం సృష్టిస్తూ ఆమె మీద ఏ విధంగా దాడి చేశారో మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు. ఎందుకు ఈ తాతంచెట్టి నాగేంద్ర అనేటటువంటి మరి అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి ఒక దళిత మహిళ అయినటువంటి హర్షవీణ అనేటటువంటి ఆమె మీద మరి బీభత్సంగా కర్రతోటి ఏమంటే వాస్తవంగా మగవాడి మీద దాడి చేస్తారు, అది సహజంగా ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. ఒక మహిళ దళితురాలైనటువంటి ఆమె మీద ఒక అధికార పార్టీలో ఉండి మరి ఎందుకు ఈ విధమైనటువంటి దాడి చేశాడో అర్థం కాల. అయితే వీళ్ళు ఈమె మీరు వీడియోలో కూడా చూడొచ్చు, కొట్టండి 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 అంటుంది. అన్న కూడా పోలీసుల్ని పెనకేసుకొని పోయి లాఠీతోటి పైకి పోయి కొట్టడం జరిగింది. ఇంక 2-3 దెబ్బలు కూడా తగలటం జరిగింది. అయితే నిన్న సంబంధిత పోలీస్ స్టేషన్లో ఈమె హర్షవీణ అనేట ఆమె కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఎఫ్ఐఆర్ అట్రాసిటీ కేసు కింద నమోదు చేశారు. నేనేమంటానంటే ఒక దళిత మహిళ మరి పబ్లిక్గా ఇతను వీరంగం చేశాడు కాబట్టి కర్రతోటి ఇతని మీద మరి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కాకుండా హత్యాయత్నం కేసు కూడా బనాయించాలని, ఇతని మీద షీట్ ఓపెన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. మళ్ళా ఈరోజు భయభ్రాంతులకు గురయ్యే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు మేము చేసేదేముంది, ఆయన మీద ఆల్రెడీ కేసు కట్టాం కదా అని అంటారు. నువ్వు అట్రాసిటీ కేసు కట్టినా, మరి మా హత్యాయత్నం కేసు కట్టినా, రేప్ కేసు కట్టినా, చీటింగ్ కేసు కట్టినా వాళ్ళకి అసలు లెక్క చేయట్లా. దళితులు అంటే లెక్క చేయట్లా. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లా. కాబట్టి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాల ఈ సంఘటనని. ఈ యొక్క సంఘటనను స్పందించి వెంటనే దీని మీద పరిశీలించి ఈ తాతంచెట్టి నాగేంద్ర అనేటటువంటి ఆయన్ని మీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. దీన్ని తారాస్థాయికి తీసుకెళ్తా. వాస్తవంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ గారికి ఈ హర్షవీణ గారికి ఉన్నటువంటి ఘర్షణ తగాదా విషయంలో నేను అసలు ఎలాంటి ఉద్దేశంలో పాల్పంచుకోవాలి. ఎందుకంటే ఇరు వర్గాలు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇది పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో కూర్చొని మంత్రాలు చేసుకుంటారు, అయిపోయింది. ఈ రోజు ఒక దళితురాలు మహిళ అయినటువంటి తాతంచెట్టి నాగేంద్ర అనేటటువంటి అతను వీర విహారం చూస్తూ రౌడీజం చేస్తూ సంపుతాం అంటే మీరు సంపుతారా? అధికారం మీ చేతిలో ఉందని, మీరు డబ్బులు ఉన్నాయని, కులబలం ఉందని మనిషిని నడి రోడ్డు మీద పట్ట పగలు పబ్లిక్గా మరి చంపుతారా? ఎమ్మెల్యేల చేతిలో, మరి ఇక్కడ పోలీసుల చేతిలో లాఠీలను బిక్కొని ఈ విధంగా వేరే వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి దీని మీద తారాస్థాయికి రాష్ట్రపతికి, మానవ హక్కుల సంఘానికి, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి ఈయన మీద ఫిర్యాదు మాల మహానాడు తరపున రాస్తాం, తారాస్థాయికి తీసుకెళ్తాం. ఇలాంటి దుర్ఘటన ఇంకోసారి జరగకుండా ఉండటానికి ఏమేం చేయాలో మేము న్యాయపరంగా ఏమేం చేయాలో మొత్తం చేస్తామని, అవసరమైతే మరి రాజధానిలో మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ ఎత్తు ధర్నాను న్యాయ పోరాటంగా చేసి ధర్నా చేసి మాకు న్యాయం చేసే వరకు డిమాండ్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ తాతంచెట్టి నాగేంద్ర ద్వారా ఆమెకు ప్రాణహాని ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఆమెకి అక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కూడా మొత్తం పూర్తిగా కర్త కర్మ క్రియ తాతంచెట్టి బాధ్యత అవుతుంది. కాబట్టి పోలీసులు ఈమెకి రక్షణ కల్పించాలని మాల మహానాడు తరపున